మనం ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ యొక్క న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా చాలామంది వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ ఏం తినాలి, అసలు ఏం తింటే మంచిది అని అడుగుతారు. మెయిన్ ఏంటంటే మెయిన్ ప్రైమరీ గోల్ ఈజ్ క్యాన్సర్ పేషెంట్స్ వెయిట్ తగ్గకూడదు. వెయిట్ తగ్గితే కనుక కీమోథెరపీస్ ఏదైతే మనం ఇస్తామో దాని సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేయడానికి అన్నిటికంటే మనం నార్మల్గా ఎలాగైతే న్యూట్రిషన్ ప్లేట్ ఉంటుందో అదే న్యూట్రిషన్ ప్లేట్ ఫామ్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫైబర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ప్రోటీన్ ఒక 20% ఎక్కువ పెట్టుకోవాలి. సో దట్ వెయిట్ తగ్గకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే ప్రోటీన్లో కూడా మేము ప్రోటీన్ పౌడర్ ఎందుకు సజెస్ట్ చేస్తాము అంటే కీమోథెరపీ తీసుకోవడం వల్ల వాళ్ళ టేస్ట్ బడ్స్ కానీ అన్నీ డిఫికల్ట్ అవుతాయి, డైజెషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. అందు గురించి అనేసి ప్రోటీన్ పౌడర్ ద్వారా కొంచెం సప్లిమెంట్ చేస్తే మిగిలింది వాళ్ళ న్యూట్రిషన్ ద్వారా తీసుకొని ప్రోటీన్ తగ్గకుండా ఉంటుంది, కండబలం తగ్గకుండా ఉంటే వాళ్ళు ఏ కీమో తీసుకున్నా తట్టుకోగలుగుతారు. అండ్ అలానే ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్కి. బికాజ్ వాళ్ళకున్న జిఐ ఏదైతే మన సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఉంటాయో అవన్నీ లేకుండా ఉంటాయి.